హాయ్ ఫ్రెండ్స్, ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒకసారి అయినా మీరు ఇలా ఫీల్ అయ్యే ఉంటారు. ఒక ఆపోజిట్ పర్సన్ని చూసి చిన్న ఫీలింగ్ అయినా కలిగి ఉంటుంది మీ మనసులో. అది ప్రేమ లేక అట్రాక్షన్ వల్ల కలిగిందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేమ నిజమా లేక అట్రాక్షన్ మాత్రమేనా? నువ్వు వాళ్ళని మిస్ అవుతున్నావా లేక వాళ్ళు ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ని మిస్ అవుతున్నావా? నువ్వు వాళ్ళని ప్రేమించావా లేక వాళ్ళు నీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన హ్యాపీనెస్ని ప్రేమించావా? ఇది సింపుల్ క్వశ్చన్గా అనిపించవచ్చు, కానీ ఆన్సర్ నీ ఓల్ రిలేషన్షిప్నే డిఫైన్ చేస్తుంది. మనలో చాలామంది అట్రాక్షన్ లవ్ అనుకుంటున్నారు. ఒక స్మైల్, ఒక లుక్, కన్వర్జేషన్ అంతే. మన మైండ్లో ఒక స్టోరీ క్రియేట్ చేస్తుంది ఇదే లవ్ అని. కానీ కొన్ని రోజుల తర్వాత అదే ఫీలింగ్ ఎందుకు తగ్గిపోతున్నారు? వాళ్ళు మారిపోయారా లేక వాళ్ళ ఫీలింగ్ నిజంగా లవ్ కాదా? ఇది పెయిన్ఫుల్ ట్రూతే, కానీ నువ్వు వాళ్ళని కాదు, వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావో దాన్ని ప్రేమిస్తున్నావు. ఇప్పుడు ఒక్కసారిగా హానెస్ట్గా ఆలోచించి, వాళ్ళు లేకపోతే నువ్వు వాళ్ళని మిస్ అవుతున్నావా లేక నీ లైఫ్ ఎంప్టీ అయిందనిపిస్తుందా? ఈ వీడియోలోనేమొచ్చి మనం ఒక ట్రూత్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రేమ నిజమా లేక అది మనం క్రియేట్ చేసుకున్న ఇల్యూజన్ మాత్రమేనా అని. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో కూడా వెళ్తుందన్నమాట. ఇది వినే ముందు ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ ఎపిసోడ్ నిన్ను హర్ట్ చేయొచ్చు, కానీ నిన్ను ఫ్రీ కూడా చేస్తుంది. ప్రేమ నిజమా లేక అట్రాక్షన్ మాత్రమేనా? నువ్వు వాళ్ళని మిస్ అవుతున్నావా లేక వాళ్ళు ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ నిజంగా ప్రేమించావా లేక వాళ్ళు నీ లైఫ్లో ఉన్నప్పుడు నీకు చూపించిన అటెన్షన్, కేరింగ్ని ప్రేమిస్తున్నావా? కొన్ని రోజుల తర్వాత ఆ ఫీలింగ్ మాత్రం ఎందుకు తగ్గిపోతుందని నిజంగా ఎవరో ఆలోచించలేకపోతున్నారు. నువ్వు వాళ్ళని కాదు, వాళ్ళ గురించి నువ్వు ఇమాజిన్ చేసుకున్న లైఫ్ని, హ్యాపీనెస్ని ప్రేమిస్తున్నావు. నువ్వు వాళ్ళతో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావో అదే ప్రేమిస్తున్నావు. నువ్వు వాళ్ళని ఎందుకు ఇష్టపడుతున్నావు? వాళ్ళు నైస్ కాబట్ట లేక వాళ్ళు నిన్ను స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు కాబట్ట? నిజం ఏంటంటే నువ్వు వాళ్ళని కాదు, వాళ్ళ వల్ల నీకు వచ్చే ఫీలింగ్ని ప్రేమిస్తున్నావు. వాళ్ళు మెసేజ్ చేస్తే నువ్వు ఎందుకు హ్యాపీ అవుతున్నావు, వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే నీ మూడ్ ఎందుకు బ్యాడ్గా అనిపిస్తుంది. ఈ లవ్ కాదు, ఇది జస్ట్ ఎడిక్షన్. నువ్వు వాళ్ళకి కాదు, వాళ్ళ వల్ల వచ్చే అటెన్షన్కి ఎడిక్ట్ అయ్యావు. రాత్రి లేట్గా ఫోన్ చూసి ఎవరైనా మెసేజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నావా? అది వాళ్ళ కోసం కాదు, అది సైలెన్స్ని భరించలేక. నువ్వు వాళ్ళని కాదు, నీ ఒంటరితనాన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళని వెతుక్కుంటున్నావు. నువ్వు వాళ్ళతో ఉండగా నీ సెల్ఫ్ మారిపోయింది. నీ హ్యాబిట్స్, నీ లైక్స్, నీ థింకింగ్. అది లవ్ కాదు, అది ఐడెంటిటీ లాస్. నువ్వు వాళ్ళని ప్రేమించలేదు, నువ్వు నిన్నే మర్చిపోయావు. మొదట స్పార్క్, తర్వాత సైలెన్స్. మొదట ఎక్సైట్మెంట్, తర్వాత ఎక్స్పెక్టేషన్స్. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు మారిపోయారని, కానీ మారింది వాళ్ళు కాదు, నీ ఫీలింగ్. కొన్నిసార్లు మనకి వాళ్ళ అవసరం ఉండదు, మనకి లవ్ అవసరం కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనకు వాళ్ళ అవసరం ఉండకపోయినా మనకి లోన్లీనెస్ నుంచి ఎస్కేప్ కావాలి కాబట్టి వాళ్ళ అవసరం అనేది ఉంటుంది. బ్రేకప్ తర్వాత నువ్వు వాళ్ళని కాదు, నీ రొటీన్ని మిస్ అవుతున్నావు. మార్నింగ్ టెక్స్ట్, లేట్ నైట్ కాల్స్, స్మాల్ టాక్స్. వాళ్ళు వెళ్ళిపోలేదు, నీ ఇల్యూజన్ పోయింది. నువ్వు వాళ్ళని ఎందుకు ప్రేమించావన్న క్వశ్చన్ నువ్వు అడుగు. వాళ్ళు నువ్వు ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యావు కాబట్ట? కానీ నిజమైన క్వశ్చన్, నువ్వు నీతో హ్యాపీగా ఉన్నావా లేవా? నువ్వు నీతో ఎలోన్గా ఉండలేకపోతే ఎవరితో ఉన్న మనశ్శాంతి అనేది రాదు. లవ్ అంటే నిన్ను నువ్వు కోల్పోవడం కాదు. లవ్ అంటే నువ్వు ఎవరిలో లాగా ఉండడం కూడా కాదు. లవ్ అంటే వాళ్ళు లేకపోయినా నువ్వు కంప్లీట్గా ఉండగలగడం. లవ్ నీడ్ కాదు, లవ్ చాయిస్. నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావా లేక వాళ్ళ వల్ల వచ్చే ఫీలింగ్ని ప్రేమిస్తున్నావా? నువ్వు వాళ్ళని కోరుకుంటున్నావా లేక వాళ్ళ ద్వారా వచ్చే హ్యాపీనెస్నా? నువ్వు వాళ్ళని కాదు, నేను లోన్లీనెస్ని సొల్యూషన్ వెతుక్కుంటున్నావు. ప్రేమ నిజమా? అవును, కానీ నువ్వు కనుక్కున్న తర్వాతే వస్తుంది. అట్రాక్షన్ ఈజీ, లవ్ అవేర్నెస్. ప్రేమ నిజమే లేక అట్రాక్షన్ మాత్రమే? ఇప్పుడు నీ ఆన్సర్ నీ దగ్గరికే వచ్చింది. నువ్వు వాళ్ళని ప్రేమించావా లేక వాళ్ళ వల్ల వచ్చే ఫీలింగ్ను పట్టుకున్నావా అని. నువ్వు వాళ్ళని మిస్ అవుతున్నావా లేక వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావా ఆ హ్యాపీనెస్ని మిస్ అవుతున్నావా అని. జీవితంలో కొన్ని ఆన్సర్స్ బయట దొరకవు, లోపలే దొరుకుతాయి. నువ్వు నిజంగా ప్రేమించాలంటే మొదట నిన్ను నువ్వు అర్థం చేసుకో. నువ్వు నీతో ఎలోన్గా ఉండగలిగితే ఎవరితో ఉన్నా అది లవ్గానే ఉంటుంది. లేకపోతే అది కేవలం నీడే లేక ఎస్కేప్ అయినా అవుతుంది. గుర్తుంచుకో, లవ్ నిన్ను కంప్లీట్ చేయడు, నువ్వు కంప్లీట్ అయ్యాక లవ్ వస్తుంది. అట్రాక్షన్ నుంచి వచ్చే లవ్ వెళ్ళిపోతుంది, లవ్ నుంచి వచ్చే లవ్ నిలబడుతుంది. ఈరోజు ఒక క్వశ్చన్తో వెళ్ళిపోవు. నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావా లేక వాళ్ళ వల్ల నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావా అనేది ప్రేమిస్తున్నావా? నీ ఆన్సర్ నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇది నీ కథ, దీన్ని నిజంగా అర్థం చేసుకో. మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. నీతో నువ్వు ఉండడం నేర్చుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
ప్లీజ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరైనా లవర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. బ్రేకప్తో బాధపడుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.